హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద భాస్కర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మండే రోజు చూద్దాం. ఈరోజు 3 days అయితే గయప్ ఊరికి చెప్పాను కదా ఇంతకుముందే. ఊరికి పోయేసి వచ్చిన రాకి అన్ని పండుగలు ఏం పని చేయలేదు. ఈరోజు మండే అనమాట. ఈరోజు మండే నుంచి ఎట్లుంటుందో గిరాకీ చూద్దాం. మరి ఇప్పుడైతే ఓలా ఆన్ చేసుకున్నాం, ర్యాపిడో కూడా ఆన్ చేస్తాం. సక్సెస్ఫుల్గా 2 అయితే ఆన్లో పెట్టుకున్నాం. ఓకేనా. ర్యాపిడో 50% ఎక్స్ట్రా రైడ్ ఫ్రమ్ అమీన్పూర్, మియాపూర్, నల్లగండ్ల, నిజాంపేట్, కూకట్పల్లి. కైండ్లీ చెక్ ద డీటెయిల్స్ ఇన్ యువర్ యాప్. ఓకే, టేక్ యాక్షన్. ఏమిట్లో ఉందో మరి ఇది చూడాలి. మైల్ బోనస్లో ఉంటుందా? మైల్ బోనస్లో కూడా లేదు. ఆన్ అయితే చేసుకున్నా. ఓకే, బుకింగ్ వస్తే అప్డేట్ ఇస్తాం. ఇగో ఫస్ట్ బుకింగ్ మేడ్చల్ చూపించిందేమో మనకు 1212 రూపాయలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇగో ఇది దీని పరిస్థితి. కానీ అతను ఏం చేసిండంటే స్కానర్ డైరెక్ట్ ఇవ్వమన్నాడు అనమాట. ఇచ్చినప్పుడే అతనికి 1316 రూపాయలు చూపించింది. డైరెక్ట్ కొట్టి నేను అప్పుడు ట్రిప్ ఎండ్ చేయలేదు. నాకు ఎట్లా తక్కువ వస్తుందని తెలుసు. అయినా కానీ ఇంక ఆయన క్యూఆర్ కోడ్ చూపించి డైరెక్ట్ 1316 రూపాయలు కొట్టేసిండు అనమాట. కొంచెం బయటకు వచ్చి కొడితే ఇగో ఇది బిల్లు. మనీ అయితే ఇచ్చిండు మరి. ఓకేనా, ఇది బిల్లు. రైల్ గేట్లు అయితే పడ్డది డబీర్పూర్ దగ్గర. కస్టమర్ని దించేస్తుంటే రైల్ గేట్ అయితే పడ్డది. చూద్దాం. ఇక్కడ నుంచి మేడ్చల్ నుంచి పడతాయి ఎవరన్నా కమెంట్ చేయండి. కొంపల్లి నుంచి హైటెక్ సిటీ మీనాక్షి స్కై లాంచ్ ఉంది కదా మన కానమెట్ దగ్గర, అక్కడ ఇది. ఈ బిల్లులు చూడ ఎంత వచ్చినాయి. 1:40 పట్టింది. 23 kilometers. आगे से ले लीजिएगा. हाँ ओके मैम. ఇప్పుడు చూపించిన కదా ఆ బిల్లు. మన ఎల్లారెడ్డి కూడా ఇండియన్ బ్యాంక్ పక్క గల్లీ నుంచి మన మసీద్ బండ దగ్గర 751 రూపీస్ వచ్చింది. ఒక చిన్న బుకింగ్ పడింది 177 అని. పికప్ వచ్చేసి 1.5 kilometer, 2.5 kilometer డ్రాప్. పోతున్నా 5 minutes చూపిస్తుంది. పికప్ చేసుకొని మళ్ళీ అది ఎంత వస్తుంది ఏంది అని బిల్లు మళ్ళీ చూపిస్తాం. మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తారు ఈ వర్షంలో ఒకసారి మాకు కామెంట్ బాక్స్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఈరోజైతే నా బండి చెప్పినా కదా ఎక్కడ పొద్దున ఫస్ట్ బుకింగ్లో చిన్న యాక్సిడెంట్ అయింది. వెనక రైల్వే గేట్ దగ్గర పెట్టుకుంటే దాని ఫోటోలు కూడా పెడతా నేను. వచ్చి గుద్దేసినాడు. వెనక డిక్కీ కొంచెం పడ్డది. డిక్కీ గట్టిగా పడట్లేదు. వెనక రైట్ మన బ్రేక్ లైట్ ఉంటుంది కదా, అది ఒకటి కొంచెం లోపలికి పోయింది. బంపర్ మొత్తం ఉంచిపోయింది. దాన్ని మెల్లగా తీసి అతకబెట్టాను.
అతని దగ్గర ఒక 2000-3000 వసూలు చేశాను. చేయించాలి దాన్ని కూడా మళ్ళీ. ట్రాఫిక్ అయితే బంపర్ టు బంపర్. మీకు ఎట్లా ఉంది చూడ, ఈ ట్రాఫిక్లో నడపాలంటే చుక్కలు కనబడుతున్నాయి. కానీ ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ కొంచెం అమౌంట్ పెంచితే పోవాలనిపిస్తుంది. ఇంత ట్రాఫిక్లో తక్కువ బిల్లులు చేయాలంటే ఎవరు ఇష్టపడరు. ఈవెన్ మీరైనా అంతే కదా, నేనైతే అట్లే చేస్తాను. బాగా హెవీ ట్రాఫిక్ ఉంది, గంటన్నర బుకింగ్ చూపిస్తుంది. ఒక 800, 700, 650 అట్లా చూపిస్తే ఎవరికైనా చేయాలనిపిస్తుంది. 350, 1.5 గంట, 1:50 నిమిషాలు, 1:30 నిమిషాలు చూపిస్తే ఎవరు చేయరు. అది 2 కిలోమీటర్స్ అని తీసుకుని ఇప్పుడైతే 751 దానికి జస్ట్ ఓన్లీ 57 మినిట్స్ పట్టింది. 57 మినిట్స్ పట్టింది, అందుకని తీసుకోవాల్సి వచ్చింది. మార్నింగ్ వచ్చేసి మొత్తం టోటల్గా ఒక 1400 చేసిన, అంతే కాదు. ఒకటి ఇది మేడ్చల్ నుంచి కొంపల్లి వరకు ఫ్రీ వచ్చిన. కొంపల్లి నుంచి మళ్ళీ నాకు మీకు చూపించిన కదా, ఆల్రెడీ ఇంతకుముందు చూసిరు కదా, అది మాదాపూర్ వచ్చిన. నుంచి డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిన, పిల్లల్ని తీసుకొచ్చిన, పిల్లల్ని ఇంటికాడ దించిన, మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు కదా. కొంచెం ఓపిక లేదు, ఫుల్ ట్రాఫిక్లో తోలి పొద్దుగాలు అయితే అదైతే 1:50 నిమిషాలు బుకింగ్. అబ్బా చుక్కలు కనబడుతున్నాయి, కాళ్ళు అయితే లాగుతుంది. ఆంధ్ర భాష అంటారు కదా, లాగుతుంది అంటే తెలంగాణ గుంజుతుంది. ఇట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్, ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. నేనైతే శుక్రవారం మధ్యాహ్నం వరకు చేసుకుని వెళ్ళిపోయినాక వీడియో ఇవ్వలేదు మీకు. శనివారం, ఆదివారం, సోమవారం ఈరోజు చేస్తాను. ఈరోజు ఎంత అయితే అంత వీడియో పెట్టేస్తాను, ఓకేనా. పికప్ అయితే దగ్గరలో ఉన్నా, మా సంత తాగుతుంది ఇక్కడ. సంతలా వర్షం అయితే బాగానే పడుతుంది. చూసుకోండి, మాన్యువల్ తెరుచుకొని ఉంటాయి, జాగ్రత్తగా నడుపుకోండి. గేట్లో ఉన్నారా? ఈ గేట్లో ఉన్నారా? సైడ్ ఇదే అనుకుంటున్నా. కాల్ చేద్దాం. జయంత అని అంట పేరు. వీడియో మీకు దగ్గర కనపడుతుందా, కొంచెం దూరం కనపడుతుందా? హలో సార్. సార్ ఓలా సార్, వచ్చేసిన సార్, రండి. యా ప్లీజ్ కమ్ సార్. వస్తుందంట, ఓకేనా. ఇప్పుడు ఇది అక్కడ డ్రాప్ లొకేషన్, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయిపోయినాక చూపిస్తాను. $196 అయితే వచ్చింది, జస్ట్ 2.5 కిలోమీటర్. చూద్దాం, నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిటింగ్. పడితే కొడదాం, ఎంత అయితే ఎంత. $1.8 ఒక స్మాల్ బుకింగ్. రోల్ నెంబర్ జూబ్లీస్ 10 నుంచి పంజగుట్ట ఏఐజీ ఆపోజిట్ ఏమంటారు, ఐకే లండన్ హోటల్ అనమాట. అది బిల్ వచ్చేసి ఇది
బిల్లులు అయితే నైట్ కూడా చాలా తక్కువ పడుతున్నాయి. ఇదేంటో పెట్టేస్తా. ప్లీజ్ రీఛార్జ్ అంటుంది. ఇంకెంత తక్కువ ఉన్నది ఇంక చూద్దాం. ఇంకా 1500 ఉంది. ఓలా అయితే అస్సలు వాడట్లేదు. ఏమైంది మరి, ఇవే చిన్న చిన్నగా పడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిటింగ్. ఓలా వచ్చేసి 2298.70 రూపాయలు అయింది. అట్లనే ర్యాపిడో కూడా చెక్ చేసుకుందాం. ఇది పనిచేయ సమయానికి దిమాగ్ ఖరాబ్ చేస్తుంది ఊక. ఏడుంటాయి ఇవి? ఇది సగం వీడియో అంతా వేస్ట్. ఇది 11వ తారీఖు కదా. ఇగో 740 ప్లస్ అది ఎంత? 740 ప్లస్ 2298. 3000 బిజినెస్ నిన్న. దీంట్లో తీసేసి మైనస్ ఒక 1200 పోయింది అనుకో. డీజిల్ ఈజ్వల్ 1800 మిగిలిన ఫ్రెండ్స్. కొంచెం బండి యాక్సిడెంట్ అయినది కాబట్టి కొంచెం మూడ్ ఆఫ్ అయింది, ఎక్కువ చేయలేకపోయినా. రేపు మంగళవారం, రేపన్నా చేసి చూపిస్తా. ఓకేనా? రైట్.